అంటే నాకర్థం గాదు. దేవుడు మీనింగ్ ఏంటి? ప్రపంచం అంతా బ్లెస్సింగ్స్ ఇచ్చేవాడు గదా! ఈ సినిమా ఇప్పుడు తెలుగులో తీస్తే మీకొచ్చే ప్రాబ్లమ్ ఏంటి? అంటే దేవుడికేమైనా ఇబ్బంది కలిగిద్దని ఫీల్ అవుతున్నారా మీరు? ప్రపంచంలో ఉన్న ప్రతి భక్తుడికి, ప్రతి ఒక్కడికి కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేవాడిని భగవంతుడని పిలుస్తాం గదా మనం. అంటే ఈ తమిళుల్ని అడుగుతున్నాను. నాకు అర్థం గాక అడుగుతున్నాను. సో, ఇప్పుడు దేవుడు మీ దేవుడు పోనీ మీ దేవుడే అనుకుందాం. ఇప్పుడు ఆయన మీద ఒక సినిమా తీస్తే తెలుగు రాష్ట్రంలో ఒక సినిమా తీస్తే తెలుగు సినిమా, ఆ దేవుడికేమైనా కంజెస్టెడ్‌గా ఫీల్ అవుతాడా? అయ్యో! ఇదేంటి నన్ను తెలుగు సినిమాలో బంధించేశారు. తెలుగు వాళ్ళే నన్ను హౌస్ అరెస్ట్ చేశారేంటి అని ఏమైనా ఫీల్ అవుతారా? నాకు అర్థం గాక అడుగుతున్నా. అసలు మీది ఏ ఊరు అనే దగ్గర నుండి మీకు కష్టం స్టార్ట్ అవుతది. అది ఎక్కడి దాకా ఎళ్ళిద్దో గూడా అర్థం గాదు. తర్వాత మీ కులం, మీ మతం ఇలా ఎళ్ళిపోతా ఉంటాయి క్వెషన్స్. ప్రశ్నల వర్షం కురిపిస్తారు మీ మీద. సో, ఆలోచించుకోండి. మీరు బాగా చదువుకుని విదేశాలకే ఎళ్ళిపోతారా? లేదు ఇక్కడే స్థిరపడి ఇలాంటి రోతలో బతుకుతారా? ఎందుకంటే పొలిటీషియన్స్ ఒక స్టేజ్ ఎక్కి ఎవరైనా మాట్లాడుతున్నారంటే అది ఇంట్లో ఫ్యామిలీతో వినాలా వద్దా అనే భయం గూడా పట్టుకుంది. అంత దారుణంగా మాట్లాడుతున్నారు. పచ్చి బూతులు చాలా దారుణంగా మాట్లాడుతున్నారనమాట. అది. సమాజాన్ని బాగు చేయాల్సిన రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఆ రేంజ్‌లో మాట్లాడుతున్నారు. సో, దాన్ని బట్టి మీరు జెన్‌జీ కిడ్స్ అర్థం చేసుకోండి. మీరు చదువుకోండి. చక్కగా ఫారిన్ కంట్రీస్ ఏవైతే సేఫ్ జోన్‌లో ఉన్న కంట్రీస్ ఉంటాయో వాటిలో చక్కగా సెటిల్ అయిపోండి వెస్ట్. అనవసరం ఇక్కడుండి ముందు ముందు చాలా ఇబ్బంది పడతారు. రాను పోను ఒక 5-10 ఇయర్స్‌లో చాలా సినారియోస్ మారిపోతాయి ఇండియాలో. కష్టంగానే ఉంది. కొంచెం ఆలోచించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకొని సెటిల్ అయిపోండి. ఇలాంటి వాటిల మాయలో మాత్రం మీరు పడకండి. సోషల్ మీడియాని ఒక డీసెంట్ వేలో ఒక కాజ్ కోసం వాడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవ్యూస్ టీవీ. నిన్నటిదాకా యాస, భాష కోసం కొట్టుకున్న ఈ 2 తెలుగు రాష్ట్రాలు నిన్న రిలీజ్ అయిన 'గాడ్ ఆఫ్ వార్' పోస్టర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో తమిళనాడు వాళ్ళు మనకి తగులుకున్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళయింది. మనం 2026 సంవత్సరంలో ఉన్నాము. అసలు ఇది హిందుస్థానా? లేదంటే అసలు ఏ స్థాను? అసలు ఏ కంట్రీ? ఏ మతానికి చెందింది? విభిన్న మతాలు, విభిన్న కులాలు అని చెప్పి మాట్లాడతారు గానీ, బహుశా ఏ క్లారిటీ లేకుండా అన్నీ కలిసి ఉండడం వల్ల ఇన్ని సమస్యలొస్తున్నాయేమో అనిపిస్తుంది. అంటే రాను రాను ఎలా అనిపిస్తుందంటే అసలు మనం ఇండియాలో బతకగలమా? తెలుగు రాష్ట్రాల సంగతి వదిలేసేయండి. ఇది ఎలాగో తొందరలో చేయి జారిపోద్ది. అసలు ఇండియాలో బతకగలమా మనం? ఏ స్టేట్‌కెళ్తే ఏ గోల వచ్చి పడిద్ది? ఏ స్టేట్‌కెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సొస్తది అనే భయం పట్టుకుంటుంది కామన్ పీపుల్‌కి. ఎందుకంటే మొన్నటిదాకా యాస గురించి ఒక సినిమా పేరేదో దాని అర్థం అడిగాడని ఎవడో ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ కార్యకర్త అడిగాడని చెప్పి వాడిని తగులుకునేది పోయి, వాడి వరకు సమాధానం చెప్పి వదిలేయక ఒక 2 రాష్ట్రాలు కొట్టుకున్నాయి. నిజంగా అర్థం కాలేదు నాకైతే. ఏం జరుగుతుందో అర్థం కావట్లా. చాలా పదాలకి చాలా భాషల్లో అర్థాలు తెలియవు చాలా మందికి. అది క్లియర్‌గా చెప్పి అడిగే విధానం మార్చుకో అని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే అయిపోయే చిన్న విషయాన్ని 2 రాష్ట్రాలు వారం రోజుల పాటు కొట్టుకున్నాయి. సరే అదంతా పక్కన పెట్టేస్తే నిన్న రిలీజ్ అయిన 'గాడ్ ఆఫ్ వార్' పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుండి ఇందులో తమిళ్‌లో పేరేయలేదేంటి? తమిళనాడు దేవుడు కదా మా దేవుడు. మురుగన్ అంటే మా దేవుడు కదా! మా దేవుడి మీద మీరు సినిమా తీయడం ఏంటి? ఇది మా రాష్ట్రానికి సంబంధించిన విషయం. మీరెలా తీస్తారు సినిమాలు మా దేవుడిని ఉపయోగించి? మేము ఏ రోజైనా మీ తెలుగు దేవుళ్ళ జోలికొచ్చామా? అంటే వాళ్ళనేదేంటంటే మన విజయవాడ కనకదుర్గ గాని, వేరే వేరే దేవుళ్ళు ఇలా చెప్పుకుంటూ ఎళ్ళిపోయారు. పెద్ద లిస్టే ఉంది అదంతా. మొత్తం ట్వీట్స్ అన్నీ గూడా సోషల్ మీడియా మొత్తం ఇదే టాపిక్. వాడొచ్చి ఇక్కడేదో అంటాడు. ఇక్కడోడు అక్కడికేదో సమాధానం చెప్తాడు. మధ్యలో ఎవడో దూరి అసలు ఈ దేవుడు మీ దేవుడు గాదు, మా దేవుడు కాదు. మా నార్త్ దేవుడు అక్కడి నుండి ఇక్కడికొచ్చాడు అని చెప్పి ఇంకోటి తగులుకుంటాడు. అసలు ఎటుపోతుందో అర్థం కావట్ల. ఒక సినిమా అనౌన్స్ చేయాలి అంటే మాత్రం పురిటి నొప్పులు భరించి డెలివరీ అయ్యేదాకా కూడా ఆగట్లేదు వీళ్ళు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అనంగానే చంపేస్తున్నారు ఈళ్ళు. నిజంగా ఏంటో అర్థం కావట్లేదు నాకు. ఎటుపోతుందో కూడా అర్థం కావట్లేదు. 'మురుగన్' అంటే మీకొక్కడికే దేవుడా నాయనా? తమిళనాడు ప్రజలకి నాకు అర్థం కావట్లేదు. తమిళనాడు ప్రజల సొత్తులా ఫీల్ అవుతున్నారు వాళ్ళ దేవుళ్ళని. సరే అరుణాచలం విషయంలో ఆ మధ్య కొన్ని ఇష్యూస్ అయ్యాయి మనకి. అరుణాచలం అని పిలుస్తారేంటి తిరువన్నామలైని నెమ్మదిగా పేరు మార్చేస్తున్నారు. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అది ఇది అని చెప్పి వాళ్ళు ఇన్‌సెక్యూర్ ఫీల్ అయ్యి చాలా గొడవలు పెట్టుకున్నారు. ఎళ్ళిన వాళ్ళ మీద కూడా అటాక్ చేశారు. సరే ఇవన్నీ పక్కన పెడదాము. తిరుపతి గురించి మాట్లాడుతున్నారు. తిరుపతి కావాలంటే ప్రతి గోడ మీద చూసుకోండి తమిళ్‌లోనే ఉంటాయి నేమ్స్. ప్రతి రాత తమిళ్‌లోనే ఉంటది. అది మా దేవుడు. రాజకీయ నాయకులు చేపట్టి అది తెలుగు రాష్ట్రంలోకి ఆగిపోయింది. ఇప్పటికి అది మా టెంపులే అని మాట్లాడుతున్నారు. నిజంగా ఎటొస్తుందో కూడా అర్థం కావట్లే. అంటే ఒక దేవుడి హిస్టరీని ఎక్కడో ఉత్తరాన హిమాలయాల్లో పుట్టిన దేవుడు, భూమధ్య మార్గంలో కాలం గడిపిన దేవుడు, దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లి స్థిరపడిన దేవుడిని అంటే నాకర్థం కాదు. దేవుడు మీనింగ్ ఏంటి? ప్రపంచం అంతా బ్లెస్సింగ్స్ ఇచ్చేవాడు గదా! ఈ సినిమా ఇప్పుడు తెలుగులో తీస్తే మీకొచ్చే ప్రాబ్లమ్ ఏంటి? అంటే దేవుడికేమైనా ఇబ్బంది కలిగిద్దని ఫీల్ అవుతున్నారా మీరు? ప్రపంచంలో ఉన్న ప్రతి భక్తుడికి, ప్రతి ఒక్కడికి కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేవాడిని భగవంతుడని పిలుస్తాం గదా మనం. అంటే ఈ తమిళుల్ని అడుగుతున్నాను. నాకు అర్థం గాక అడుగుతున్నాను. సో, ఇప్పుడు దేవుడు మీ దేవుడు పోనీ మీ దేవుడే అనుకుందాం. ఇప్పుడు ఆయన మీద ఒక సినిమా తీస్తే తెలుగు రాష్ట్రంలో ఒక సినిమా తీస్తే తెలుగు సినిమా,
ఆ దేవుడికి ఏమైనా కంజెస్టెడ్‌గా ఫీల్ అవుతాడా? అయ్యో! ఇదేంటి నన్ను తెలుగు సినిమాలో బంధించేశారు, తెలుగు వాళ్ళు నన్ను హౌస్ అరెస్ట్ చేశారేంటి అని ఏమైనా ఫీల్ అవుతారా? నాకు అర్థం కాక అడుగుతున్నా. అంటే అసలు మీ నొప్పులేంట్రా బాబు? మీ తమిళ్ నొప్పులేంటో నాకు అర్థం కావట్ల. ఇక్కడ ఆల్రెడీ 1,00,000 ఉన్నాయి. పనికి మాలిన వాటిలతో కొట్టుకునేవే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదేదో ఒక దేవుడి సినిమా ఆల్రెడీ ఇక్కడ ఇద్దరు హీరోల మధ్యలో ఫ్యాన్ వార్స్ కూడా నడిచాయి. ఇద్దరు ఫ్యాన్స్ మధ్యలో. ఆ! అది సరిపోక సరే వాళ్ళేదో కాంప్రమైజ్ అయిపోయి సర్లే ఇది దేవుడి సినిమా కదా అని చెప్పి ఇద్దరు సద్దుమణిగితే ఈడు నైట్ నుండి ఈడు స్టార్ట్ చేశాడు తమిళోడు. ఆయన మా దేవుడు, మా దేవుడు అని చెప్పి. నాకేం అర్థం కావట్ల. ఇప్పటికి మనం 2026 సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ భాష గురించి, యాస గురించి కొట్టుకుంటున్నాం. ప్రయోజనాలేమో నాకైతే తెలీదు గానీ, చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చినప్పుడు దాన్ని పెద్దది జేసేసి, అంటే రాష్ట్ర వ్యాప్త సమస్యను జేసేసి కొట్టేసుకుంటున్నారు. అర్థం గావట్ల. ఇక్కడ దేవుడి గురించి కొట్టేసుకుంటున్నారు. ఒక తెలుగులో ఒక దేవుడి సినిమా వస్తుంది అంటే, అది మా రాష్ట్రానికి చెందిన దేవుడు మీరెలా తీస్తారని క్వెషన్ జేస్తున్నారు. అంటే ఈ మాట్లాడేది గూడా పోనీ ఇల్లిటరేట్స్ ఏదో చదువు రాదులే పాపం వాళ్ళు బాగా అనాగరికంలో ఉండిపోయారులే అని అనుకోవడానికి లేదు. వీళ్ళంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్స్. చదువు మనకేం నేర్పిస్తుంది? మనం ఏం చదువుకుంటున్నాము? మనం పొందిన జ్ఞానం ఏంటి? అసలు ఎటు పోతుంది మన ఆలోచన? ఈ ఆలోచనల వల్ల దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు ప్రపంచానికి ఏమైనా ఉపయోగం ఉందా? కనీసం మన కొంపకేమైనా ఉపయోగం ఉందా అని కూడా ఆలోచించట్లా. మీ మనశ్శాంతి మీరు పోగొట్టుకుంటున్నారు. మీ ఇంట్లో మనశ్శాంతి పోగొడుతున్నారు. ఇంట్లో వాళ్ళందరూ స్ట్రగుల్ అవుతారు రేపొద్దున ఏదైనా అయితే. రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోతుంది. దేశం మొత్తం వ్యాపిస్తుంది. పని లేని ప్రతి వాడు ఆ ఫోన్‌లో ప్రతి ఒక్కడు ఏదో కామెంట్ పెట్టడం, రెచ్చగొట్టే విద్వేషాలు రెచ్చగొట్టి ఆనందపడుతున్నారు. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్న దేశంలో చిన్న చిన్నవి ఏదైనా వచ్చినప్పుడు వాటిని ఇమ్మీడియేట్‌గా కట్ చేయడానికి, క్లోజ్ చేసేయడానికి చూడాలి గానీ, ఇలా పెంచుకుంటూ పోతే అది ఎక్కడి దాకా ఎళ్ళిపోతది? వారం రోజులు ఒక భాష గురించి, ఒక యాస గురించి కొట్టుకున్నారు. ఇప్పుడు ఈడు దేవుడి గురించి స్టార్ట్ చేశాడు. ఇది ఎన్ని రోజులకెళ్ళి ఆగిద్దో అర్థం కాదు. ఒక్కొక్కడు అసలు రీల్స్ కట్ చేసి పెడుతుంటే, మీ తమిళ్ సినిమాలోనే చెప్పారు, ఆయన నార్త్‌లో పుట్టాడు, అసలు మీ రాష్ట్రానికి సంబంధం లేదు, నువ్వెవడివి అని ఒకడు మాట్లాడతాడు. మేమిక్కడ అసలు మీ ఎవరికీ సంబంధం లేదు, మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలుస్తాం, కార్తికేయ అని పిలుస్తాం, మురుగన్ అని పిలుస్తాం, అసలు మేము ఎన్ని పేర్లైనా పెట్టుకుంటాం, ఆ దేవుడు మా దేవుడు అని ఇంకొకడు అంటాడు. అది ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. మెంటల్ ఎక్కిపోతుందనమాట. నిజంగా చెప్తున్నాను. నేనెప్పుడు జనరల్‌గా సోషల్ మీడియా ఎందుకు చూస్తానంటే, ఏమైనా పనికొచ్చే విషయాలొస్తాయేమో, ఏదైనా ఒక సమాజానికి ఉపయోగపడే మాట ఎవడన్నా మాట్లాడతాడేమో, సమాజానికి ఉపయోగపడే వార్త ఏదైనా వింటానేమో, ఏదైనా చూస్తానేమో అని చూస్తా. ఎంత స్క్రాప్ అంటే అంత స్క్రాపు. నిజంగా చెప్తున్నా, ఇంతమంది చదువుకుంటున్నారు. ఎడ్యుకేషన్ రేషియో పెరిగింది మన దేశంలో. ఎవరైనా సరే ఏదైనా ఒక ఇన్నోవేషనో, లేదంటే ఒక మంచి థాట్ ప్రాసెస్‌తో ఏదైనా పెడతారేమో, ఏదైనా సాధించే ఆలోచనలో ఉంటారేమో, ఏదైనా పనికొచ్చే విషయాల్లో నలుగురికి చెప్తారేమో అని చూస్తా. సినిమాలు రిలీజ్ అయితే సినిమాల మీద అలాగే పడి ఏడుస్తారు. మంచివి ఉంటే ఫ్యాన్ వార్స్‌తో కొట్టుకుని ఆటిల్ని చంపేస్తూ ఉంటారు. ఏదైనా ఒక మన సమాజానికి పనికొచ్చే విషయం, లేదు ఒక హిందూ ధర్మానికి సంబంధించిన ఒక సినిమా వస్తుందంటే దీనికి ఇంకో రకంగా తగులుకుంటున్నాడు. ఏం అర్థం కావట్ల. ఏం జరుగుతుందో అర్థం కావట్ల. క్లారిటీ మాత్రం లేదు. క్లారిటీ రాదు కూడా ఈ దేశంలో. రాను రాను మాత్రం ఈ జెన్‌జీ కిడ్స్‌కి మాత్రం కొంచెం టఫ్ జాబ్‌గానే ఉంది. ఇక్కడ బతకాలి, ఇక్కడ ఏదైనా చేయాలి అంటే మాత్రం మీరు ఇవన్నీ ఫేస్ చేయడం కాదు, ఇంకా చాలా ఫేస్ చేయాల్సొస్తదేమో. అసలు మీది ఏ ఊరు అనే దగ్గర నుండి మీకు కష్టం స్టార్ట్ అవుతది. అది ఎక్కడి దాకా ఎళ్ళిద్దో కూడా అర్థం కాదు. తర్వాత మీ కులం, మీ మతం ఇలా ఎళ్ళిపోతా ఉంటాయి క్వెషన్స్. ప్రశ్నల వర్షం కురిపిస్తారు మీ మీద. సో, ఆలోచించుకోండి. మీరు బాగా చదువుకుని విదేశాలకే ఎళ్ళిపోతారా? లేదు ఇక్కడే స్థిరపడి ఇలాంటి రోతలో బతుకుతారా? ఎందుకంటే పొలిటీషియన్స్ ఒక స్టేజ్ ఎక్కి ఎవరైనా మాట్లాడుతున్నారంటే అది ఇంట్లో ఫ్యామిలీతో వినాలా వద్దా అనే భయం కూడా పట్టుకుంది. అంత దారుణంగా మాట్లాడుతున్నారు. పచ్చి బూతులు. చాలా దారుణంగా మాట్లాడుతున్నారనమాట. అది. సమాజాన్ని బాగు చేయాల్సిన రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఆ రేంజ్‌లో మాట్లాడుతున్నారు. సో, దాన్ని బట్టి మీరు జెన్‌జీ కిడ్స్ అర్థం చేసుకోండి. మీరు చదువుకోండి. చక్కగా ఫారిన్ కంట్రీస్ ఏవైతే సేఫ్ జోన్‌లో ఉన్న కంట్రీస్ ఉంటాయో వాటిలో చక్కగా సెటిల్ అయిపోండి. అనవసరం ఇక్కడుండి ముందు చాలా ఇబ్బంది పడతారు. రాను పోను ఒక 5-10 ఇయర్స్‌లో చాలా సినారియోస్ మారిపోతాయి ఇండియాలో. కష్టంగానే ఉంది. కొంచెం ఆలోచించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకొని బాగా సెటిల్ అయిపోండి. ఇలాంటి వాటిల మాయలో మాత్రం మీరు పడకండి. సోషల్ మీడియాని ఒక డీసెంట్ వేలో ఒక కాజ్ కోసం వాడండి. ఒక పనికొచ్చే కాజ్ కోసం వాడండి. అంతేగాని ఇలా ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది ఈ మాయలో, ఈ ట్రాప్‌లో పడకండి. అది చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఇంటెన్షన్ అది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.